వెల్కమ్ టు ఆర్ఆర్ ఫుడ్ బాక్స్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో పాలకూర మసాలా బజ్జీ చేసుకుందామండి. ఎక్కువగా పాలకూర పకోడీ చేస్తూ ఉంటారు కదా, ఇక్కడ నేను పాలకూర మసాలా బజ్జీ చేస్తానండి. దానికోసం ముందుగా బౌల్ తీసుకొని ఇందులో 2 కప్పుల శనగపిండి తీసుకోవాలి. ఇందులో అల్లం వెల్లిపాయ పేస్టు, వాము, ఉప్పు, కొద్దిగా సోడా, పసుపు వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇదంతా కలిసినాక ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా నిదానంగా కలుపుకోవాలి. చూడండి, ఇలా నిదానంగా కలుపుకుంటే మనకు పిండి చక్కగా ఉండలు లేకుండా వస్తుంది. చూడండి, మన బజ్జీ పిండి రెడీ అయింది కదా. ఇలా ఈ కన్సిస్టెంట్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకొని మసాలా కోసం ఒక బౌల్ తీసుకోవాలి. ఇందులో బాయిల్ చేసిన పొటాటోస్ వేసుకొని ఇది మొత్తం స్మాష్ చేసేసుకోవాలి ఉండలు లేకుండా. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసుకోవాలి. ఎంత చిన్నగా అంటే అంత చిన్నగా తరుముకోండి. ఇందులో కారం, ఉప్పు, కొద్దిగా ధనియా పొడి వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు బజ్జీ కోసం స్టవ్ పైన కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడేంతలోగా ఈ పాలకూర ఆకుల్ని కాడలతో సహా తీసుకొని దీనిపైన ఒక లేయర్ లాగా ఈ మసాలా పెట్టుకోవాలి. ఒకదానికొకటి అన్నీ పెట్టేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒకటొకటి తీసుకుంటూ పిండిలో డిప్ చేస్తూ వేడైన ఆయిల్లో వేసి లో ఫ్లేమ్లో కాల్చుకోవాలండి. చూడండి, లో ఫ్లేమ్లో కాల్చుకుంటే మన బజ్జీ చక్కగా ఉడికిపోతుందండి. ఎంత బాగా పొంగిందో చూడండి. ఇలా ఒకదానికొకటి వేసుకుంటే మన పాలకూర మసాలా బజ్జీ రెడీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ మై ఛానల్.